మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. మన తెలంగాణలో ఇప్పటి వరకు మనం ఒక 5 డిస్ట్రిక్ట్ల దాకా తిరిగేసినాం. సో ఇప్పుడు ది వెరీ ఇంపార్టెంట్, ది వెరీ మేజర్ పార్ట్స్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈరోజు రైడ్ ఎట్లుండబోతుందంటే, సో కోవిడ్ సిచ్యువేషన్ ప్రతి ఒక్క దగ్గర మొత్తం అన్ని సిచ్యువేషన్స్ని చిన్నబంధం చేసేసింది. సో మనకి హోటల్స్ స్టే ఇవేవి దొరకట్లేవు. సో మేము ఏం డిసైడ్ అయినామంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ టెంట్స్ వేసేద్దాం. సో నేను గోపి బయలుదేరుతున్నాం యాక్చువల్లీ. సో గోపి కూడా వచ్చేసిండు. హాయ్ గోపి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా నెంబర్ ఇంకో సబ్స్క్రైబర్ కూడా జాయిన్ అవుతుండు. అతను నాకు తెలిసి దగ్గర 6 months నుంచి అడుగుతున్నాను, భయ్యా ఏదైనా రైడ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. ప్రతిసారి రైడ్కి చెప్తా, మేబీ నేను మిస్ అయిపోతా, లేకుంటే ఆయన మిస్ అయిపోతాడు. ఈసారి మాత్రం మేము కలిసి వెళ్తున్నాం. ప్రజెంట్ మనం పోతున్న ప్లేస్ కుంతల వాటర్ ఫాల్స్, ఆదిలాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ అటు సైడ్. దాని తర్వాత ఇంకొన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి లైక్ ఆసిఫాబాద్ దగ్గర. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ అయితే టైం 6 o'clock అవుతుంది. బయలుదేరదాం ఇంటి నుంచి. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాం, ఫైనలీ ఇట్ హ్యాపెండ్. సో జయంత్ మన ఎంబడి ఒక 100 kilometers వస్తాడు, దాని తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేస్తాడంట. 6:14 అవుతుంది. చలో ఫ్యూయల్ ఏమైనా కొట్టించుకోవాలండి ఈ పనిలో, సరిపోతాయి కదా, మనం కొట్టించుకోవాలి. రైట్, చలో బయలుదేరదాం. సో అట్లా మన రైడ్ ఈ రోజుకి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఏ రైడ్కి పోయినా సరే పెట్రోల్ కొట్టించుకోవాలి. నువ్వు సెటైర్ లాపు. సో ప్రజెంట్ ఏమవుతుందంటే, నేను గోపి ఇంటర్కామ్లో కనెక్ట్ అయి ఉన్నాం. క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. గోపి ఆడేనో, అరే పెట్రోల్ బంక్ ఇంకా ఓపెన్ చేయలే, ముందెళ్ళి కొట్టించుకుందాం సరేనా. సో మీతో కాదు, గోపితో మాట్లాడుతున్నా. పెట్రోల్ బంక్ క్లోజ్ ఉంది, 6:25 అవుతుంది, అయినా పెట్రోల్ బంక్ ఓపెన్ చేయలే. మేబీ 7 o'clock ఓపెన్ చేస్తారేమో. సో మనం కొంచెం హైవే మీదకి పోతే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫస్ట్ పెట్రోల్ బంక్ కనిపిస్తుందో ఆడ పెట్రోల్ కొట్టించేసుకుందాం. సో కుంతల వాటర్ ఫాల్స్ దగ్గర మనకి 270 kilometers చేంజ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనం నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడు నేను చెప్తా. సో కుంతల వాటర్ ఫాల్స్కి మనం పోవడానికి సోర్సెస్ నార్మల్గా బైక్ మీద పోవచ్చు, కార్లో పోవచ్చు, లేదంటే మనం ఆదిలాబాద్కి వెళ్ళి, అంటే ఆదిలాబాద్కి డైరెక్ట్ బస్సెస్ కానీ అట్లే మనం తీసుకొని కూడా పోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే మనం కార్లో కానీ మన ఓన్ వెహికల్లో పోతే మాత్రం చాలా బాగుంటుంది. ప్లస్ కుంతల వాటర్ ఫాల్స్తో పాటు దాని దగ్గరలో ఇంకో 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి లైక్ పొచ్చిరా వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్. వర్షం పడంగానే, అంటే ఇట్లా మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం వెళ్ళి విజిట్ చేసినాం అనుకో, వాటర్ చాలా మంచిగా ఉంటాయి. ప్లస్ చూడ్డానికి సీనరీ ఇంకా గ్రీనరీ కూడా మస్తు ఉంటుంది. భయ్యా పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ కాచ్ పైప్. రైట్, చలో ట్యాంక్ ఫుల్ చేసేసాయి. ఏమన్నా బోనిగిరాక్ మాదేనా స్టార్ట్ అయిపోయిందా? ఏమైందన్నా కిందికి మీదకి వేస్తున్నావు అట్లా? కానీ అన్న మంచోడు ఉన్నాడు, మంచిగా మెల్లగా నిదానంగా కొడుతుండు. బూంద్ మే పెట్రోల్ కా పవర్. ఇప్పుడే గూగుల్ మ్యాప్ చూసిన, కుంతల వాటర్ ఫాల్స్కి ఈడికెళ్ళి ఎగ్జాక్ట్లీ 240 kilometers ఉంది. ఒక 4 hours తీసుకుంటుందంట మనం రీచ్ కావడానికి. సో మనం నెక్స్ట్ ఏడైతే బ్రేక్ఫాస్ట్ బండి ఏదైనా కనిపిస్తుంది కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కొట్టేసాం. సో ప్రజెంట్ మనం మేడ్చల్ హైవే మీద ఉన్నాం, ఆదిలాబాద్ హైవే, AH-44 మన ఏషియన్ హైవే. వీడికెళ్ళి మనం శ్రీనగర్ కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అంటే ఈ హైవే మీదకి వచ్చిన ప్రతిసారి శ్రీనగరే గుర్తుకొస్తుంది నాకు, ఎందుకంటే ఈ సంవత్సరం అన్ని పెద్ద రైడ్స్ ప్లాన్ చేసినా కానీ 2020 మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం. మార్చేసాడు. వేడి దోశ టేస్ట్ చేసి చూడాలి ఎట్లుంటుందో. అవును, మనం గుడికి అట్లా ఏం వెళ్తలేం కదా, ఎందుకంటే నువ్వు స్టార్టింగే ఎగ్ దోశ చెప్పేసినావు. యాక్చువల్గా మనం ఆదిలాబాద్ సైడ్ పోతే మనకి బాసరా టెంపుల్ కూడా ఉంటుంది. కాకపోతే టెంపుల్స్ ఇప్పుడు మోస్ట్లీ అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉన్నాయి, అందుకోసం మనం పోతలే. లేకుంటే మాత్రం 100% టెంపుల్ కూడా నేను విజిట్ చేయడానికి ట్రై చేస్తుండే. ప్రజెంట్ అయితే మనం ధనాధన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి మనకి ఇంకా 240 kilometers అట్లానే ఉంది. సో 240 kilometers మనం బైక్ రైడ్ చేస్తాం. కుంతలాకి పోయే రోడ్ మొత్తం అంతా 4-liner హైవే. సో మనకు అంత పెద్దగా ఛాలెంజెస్ ఏమి ఉండవు. 4-liner హైవే మీద మినిమం ఒక 80-90 స్పీడ్ కొట్టుకుంటా కూడా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో ప్రతిసారి హైవే మీద వచ్చినప్పుడు నేను షేరీ పంజాబీ డాబాలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కానీ ఈసారి మన గోపికి పరాటాలు పడాయంటే అక్కడ దోశ తినేసినాం. దాని తర్వాత గోపి BMW GS310G నడిపిస్తుంది. ఓకే, GS310 G310 ఎట్లుంది బండి? బాగుందా? ఓమ్మా, ఒకటి మళ్ళీ కొట్టు. ఒరే అసలు ఎట్లా అంటే
మనం మంచి మెత్తటి బెడ్ మీద కూర్చొని సడన్గా జంప్ చేస్తాం కదా, ఎట్లయితే లోపలికి వెళ్తామో అట్లా అనిపిస్తుంది బ్రేక్స్ వేస్తే. కానీ BMW నేను మొన్న నడిపించిన GS 310 సేమ్ ఇదే బండి, సాలిడ్ అనిపించింది. టైం జస్ట్ 7:46 అవుతుంది. ఓ మై గాడ్ 7:46. 7 o'clock ఏమో ఆపినాం మేము. 46 minutes జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరే లోపల వెళ్ళిపోయినాయి. 46 minutes అయిపోయింది. సో క్లైమేట్ కూడా చూడడానికి ప్లస్ క్లౌడ్ ఫార్మేషన్ చూడడానికి మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. బ్లూ కలర్ స్కై, పైనుంచి మేఘాలు ఒక టైం ల్యాప్స్ లాగా మూవ్ అవుతున్నాయి ఫాస్ట్గా. అది కూడా చాలా దగ్గర నుంచి మూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. మెదక్ 28 kilometers. యాక్చువల్ టూరింగ్ అంటే ఇట్లా చేయాలి. ఏంది హైవే మీద టోల్ ప్లాజాలు అంతా ఇంతేనా? అన్నీ అండర్ కన్స్ట్రక్షన్. సో ఫైనల్గా కొంతసేపు మనం BMWని ట్రై చేద్దాం. అబ్బో అబ్బా మంచి డిఫరెంట్ ఫీలింగ్ ఉంది BMW మీద కూర్చుంటే. కానీ ఏదన్నా ఎప్పుడు సావిత్రి మీద కూర్చున్న ఫీలింగ్ అయితే రాదు. బట్ స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. ఆల్మోస్ట్ పవర్ సేమ్ ఉంది నా బండిది దీనిది. కానీ దీనిది 30 bhp ఉంది, 30 చేంజ్ bhp ఉంటుంది. మనది 21. బట్ స్టిల్ అంటే ఇట్లా గుంజుతున్నప్పుడు మనది బండి కూడా సేమ్ అంతే అనిపిస్తుంది నాకు పవర్. హ్యాండిల్ వైడ్ ఉంది, కొంచెం కిందికుండా అంటే కొంచెం పైకి ఉండాల్సింది. లైక్ నువ్వు చెప్పినట్టు హ్యాండిల్ రేజర్ ఉంటే సెట్ అయిపోతుంది బండి. కానీ వైబ్రేషన్స్ ఘోరంగా 100కే వైబ్రేషన్స్ ఉన్నాయి. మన బండిలో 100కి కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి. స్టెబిలిటీ అయితే సూపర్ ఉంటుంది. కానీ దీనికి సస్పెన్షన్ బాగా నచ్చింది. మేబీ ఈ సస్పెన్షన్ మన బండికి వేసుకుంటే ఆ సీట్ ఇంకొంచెం హైట్లో వేస్తే బాగుంటుంది. G310ది నేను రివ్యూ ఇస్తలే, బట్ జస్ట్ నడిపించి ఫీల్ అవుతున్నా బండి ఎట్లా అనిపిస్తుంది అని చెప్పి. సో బండి ఒకసారి మనం ఎప్పుడైతే ఫుల్ థ్రాటల్ ఇస్తామో 113, 115, 117, 120, 122, 124, 126, 128, 130. కానీ ఇంజన్ ఎంత రెవ్ అవుతుందంటే చాలా రెవ్ అవుతుంది, చాలా సౌండ్ వస్తుంది. నాకు తెలిసి 140 దాటదేమో బండి. 141. అంటే 310cc అయి ఉండి 140 పోవడానికి బాగా స్ట్రగుల్ చేస్తుంది. అఫ్కోర్స్ అడ్వెంచర్ బండి అనుకో, బికాజ్ ఇలా హై స్పీడ్ కంటే మనకి హై టార్క్ కావాలి. ఆఫ్ రోడ్ మీదకి పోతే మనకి టార్క్ కూడా అర్థమవుతుంది. బట్ స్టిల్ నాకు అంటే బండి నడిపేక ముందు బండి మీద నాకు ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉండే, కానీ నడిపించిన తర్వాత నాకు ఓకే అనిపించింది. అంత గ్రేట్ ఏం లేదు. ఇట్ షుడ్ బి గ్రేట్, ఇంకా గ్రేట్ ఉండాల్సిన బండి. బికాజ్ 300cc కదా, లైక్ 140, 130 kilometers మన హిమాలయన్ పైన కొట్టచ్చు. మనం హిమాలయన్ పైన కొట్టినా సరే ఇంత ఇంజన్ ఇంత రెవ్ కాదు. అంటే ఇంజన్లో నుంచి ఇంత సౌండ్ రాదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంజన్ చిన్నది అయిపోయిందేమో, దీని పవర్ ఎక్కువైపోయిందేమో, అందుకే ఇంజన్ బాగా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఓపీ ఎట్లా అనిపించింది BMW? ఆ సస్పెన్షన్ అయితే అదిరిపోయిందన్న. అసలుకి కమ్మగా ఉంది సస్పెన్షన్ అయితే. అండ్ నాకు హైట్కి వచ్చేటప్పటికి దానికి కొంచెం మనకి హ్యాండిల్ రేసెస్ ఉంటే బెటర్ అనిపించింది. ఓకే, అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 130 kilometers వచ్చినాం. సో జయంత్ బ్రో మన వెంబడి చాలా రోజుల నుంచి రైడ్ చేయాలనుకుంటుండు. కాకపోతే ఒకసారి నాకు కుదరదు, లేకుంటే ఒకసారి బ్రోకి కుదరదు. సో చెప్పండి బ్రో, మీకు ఎట్లా అనిపించింది రైడ్ ఇప్పుడు? సూపర్ బ్రో, సూపర్ యాజ్ యూజువల్. ఇట్లా ఇప్పుడు బాగానే ఉంటుంది. బట్ వస్తే బాగుండు మీతోని అక్కడ దాకా. వచ్చేయండి బ్రో, ఏముంది. బట్ చెప్పాను కదా రేపు మార్నింగ్ ఐ హ్యావ్ వచ్చి క్యాంపింగ్ నెక్స్ట్ ప్రాబ్లమ్. డెఫినెట్లీ బ్రో, బండి చాలా మంచి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ బండి ఇచ్చినందుకు. ఎనీ టైం ఇప్పుడు సావిత్రి ఉంది, సావిత్రి లేనప్పుడు తీసుకెళ్తా. జయంత్ బ్రో వాపస్ వెళ్ళిపోతున్నాడు. బ్రో సార్ నువ్వు మాస్క్ ఇస్తే అందరికి కనిపిస్తావు. సో ఈజ్ జయంత్. అంటే ఈడొక చాయ్ దాదామని చెప్పి ఆగినాం. డైమండ్ మెస్ అండ్ టిఫిన్స్ హైవే మీద ఉంది. ఒక చాయ్ దాదాం, దాని తర్వాత మేము కుంతలకి, బ్రో హైదరాబాద్కి. బ్రో హ్యావ్ ఎ సేఫ్ రైడ్. సో సెంట్ ఆఫ్ బ్రేక్ జయంత్కి. జయంత్ తోటి రైడ్ చేసి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫ్యూచర్ రైడ్స్ చాలా చేయాలని ఉంది బ్రో మీతోటి. డెఫినెట్లీ జాయిన్ కాండి. చలో జయంత్ బ్రో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుండు, బాయ్. ఇక్కడ మంచి ఫొటోస్ దిగినాం ఈ మంచి క్లౌడ్ ఫార్మేషన్ తోటి. ఆ ఫొటోస్ మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయాలి, రైడ్ విత్ విజయ్. నేను ఇక్కడ వదిలిపెడతా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. సో ప్లీజ్ డూ ఫాలో మంచి ఫొటోస్ కోసం. మొన్న ఫుల్ వర్షం పడ్డది కాబట్టి రోడ్డు పైన మనకి బీభత్సంగా బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ సీన్ ఇది.
అంటే మనం ఏదైనా రైడ్కి పోతుంటే ఇట్లాంటి బర్డ్స్ ఇట్లాంటి నేచర్ అంతా కనిపిస్తుంటే నా పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే నేచర్ మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ మనం కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి, ఎందుకంటే ఇవి వచ్చి వైజర్ని గుద్దుకుంటాయి, దాని తర్వాత వైజర్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో ఈ రైడ్ అసలు తెలియదు ఎక్కడికి పోతుంది, ఎన్ని రోజులు అవుతుంది అస్సలు తెలియదు. మేబీ 2 days అవుతుందా, మేబీ 3 days అవుతుందా, కానీ ఈ రైడ్ మాత్రం కొంచెం పెద్దగానే కాబోతుంది. ఆదిలాబాద్ 126 kilometers, నిర్మల్ 43 kilometers. కాన్స్టెంట్లీ 100 కొడుతుంటే అస్సలు తెలుస్తలేదు. చాలా ఫాస్ట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫాస్ట్ కూడా నడిపిస్తున్నాం మనం, కానీ ఇట్లాంటి రోడ్ల మీద అంటే అంకుల్ వాళ్ళు తాతలు జప్మని వచ్చేస్తారు, ఇట్లా మస్తు కేర్ఫుల్గా ఉండాలి. నిర్మల్లో మనం ఆగి చైన్ లూప్ తీసుకుందాం. సో చైన్ లూబ్రికెంట్ ఇంట్లో ఆల్రెడీ ఉండే, కాకపోతే నేను మర్చిపోయినా, గోపి కూడా మర్చిపోయాడు. సో ఇదొకటి క్యాస్ట్రాల్ది షాప్ కనిపించింది, మనం ఇక్కడ తీసేసుకుందాం. ఆల్రెడీ నా చైన్ కొట్టుకుంటుంది. అన్న ఏ కంపెనీది ఉందన్నా చైన్ లూప్? క్యాస్ట్రాల్. ఓకేలే, క్యాస్ట్రాల్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మనం ఎప్పుడు యూజ్ చేసేది మూతులు. సో షాప్ ఓనరు పెద్దది తప్ప చిన్నది అమ్మడంట. నువ్వు ఏదైనా సరే ఇదే తీసుకొని పోవాలంతే. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఫారెస్ట్ స్టార్ట్ అయినట్టుంది. ముంగడ చూస్తే ఎటు చూసినా సరే కొండలు, కొంచెం మౌంటైన్స్, గ్రీనరీ కనిపిస్తుంది. ఇంతకుముందు దాకా అన్ని విలేజెస్ వస్తుండే. సో అందుకే 50 kilometers ఉంది మనకి కుంతల వాటర్ ఫాల్స్. ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే ఆ మౌంటైన్స్ మధ్యలో ఏడనో రోడ్ ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. పా కరెక్ట్ తగిలింది బటర్ఫ్లై. నా గోప్రో ఈరోజు విచిత్రంగా పనిచేస్తుంది. ఇంతసేపు మంచిగా రికార్డ్ చేసిన మంచి వ్యూ ఉండే, కొండల పైన ఒక దగ్గరనేమో క్లౌడ్స్, ఒక దగ్గరనేమో ఎండ, మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుండే. సడన్గా నేను గోప్రో చూసేసరికల్లా రికార్డింగ్ బంద్ అయిపోయింది. సో ఇప్పుడే హైవే మీద నుంచి రైట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి 11 kilometers ఉంది కుంతల వాటర్ ఫాల్స్. చాలామంది అంటే చాలా బండ్లు అటు వెళ్తున్నాయి, చాలా బండ్లు ఇటు వస్తున్నాయి. చాలామంది ఏమంటారు అంటే కుంతల వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉందని చెప్పి, కానీ కుంతల వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉన్నా పర్లేదు. ఈ రోడ్ ఏదైతే మేము ఈరోజు రైడ్ చేస్తున్నామో సూపర్బ్ రోడ్. ఇట్లాంటి అనుభూతి మళ్ళీ దొరకదు. కుంతల, నాకు తెలిసి కుంతల ఊరు ఇదే అనుకుంటా. వావ్, మంచిగా ఉంది, జబర్దస్త్ ఉంది ఈ ఊరు. సో ఆల్మోస్ట్ కుంతాల ఎంట్రీ దాకా వచ్చినాం. వీడికెళ్ళి ఎంట్రీ లేదు, ఇటు నుంచి వెళ్ళిపోమంటుండో. మనం కుంతాల ఎదురుగానే ఉన్నాం. అంటే కుంతాలది ఏదైతే చెక్ పోస్ట్ ఉంటుందో అది కుంతాల చెక్ పోస్ట్. వెనకాల బండ్లు పెట్టినాం. ఏదో ఒక చిన్న ఆశ, ఎక్కడి నుంచన్నా ఇట్లా ఒక స్పార్కిల్ లెక్క వచ్చి మనల్ని లోపలికి పంపిస్తుంది అన్న చిన్న ఆశ. సో మన తమ్ముళ్ళు మీరంతా ఫోటోగ్రాఫర్స్ కదా. సో వీళ్ళంతా ఫోటోగ్రాఫర్స్, చిన్న ఫోటోషూట్ కోసం వచ్చిర్రు. సో వీళ్ళు కూడా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారు. లాస్ట్ వీక్ వచ్చిర్రంట, అంటే ఫోటోగ్రఫీ అని చెప్పి అలో చేసిరంట. ఇంకో ఎవరో పోలీస్ ఆఫీసర్ లోపల ఉన్నాడు, ఆయన బయటికి వస్తే ఆయన కాళ్ళ ఏళ్ళ పడి లోపలికి పోదామన్నది మా ప్లాన్. కానీ దేవుడా ప్లీజ్ అటో ఇటో చేసి మమ్మల్ని లోపలికి పంపి, మేము వెళ్ళాల్సింది కూడా 5 minutes లోపలికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది. మీకోసం కొన్ని అద్భుతమైన సినిమాటిక్ షాట్స్ ప్లస్ కుంతల. అంటే మనకి కుంతల వాటర్ ఫాల్స్ అంటే ఏ మంత్లో వస్తే, ఏ నెలలో వస్తే వాటర్ ఎక్కువ ఉంటాయి? వర్షాకాలం ఇది అంటే నేను అంటుంది జూనా, జూలయా, ఆగస్టా, సెప్టెంబరా? ఆగస్ట్. ఇప్పుడు సెప్టెంబర్. ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా? లైట్గా ఉన్నాయి, ఫుల్గా లేవా? ఎవరో ఫుల్గా ఉన్నాయి అన్నారు. పొచ్చిరా వాటర్ ఫాల్స్? పొచ్చిరా వాటర్ ఫాల్కి ఎంట్రీ లేదు అసలు, నా అక్కనే కదా పక్కకి. అరే పొచ్చిరా వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఉందని చెప్పారు కదా. సో మనకు దూరం నుంచి కనిపిస్తుంది అది? కనిపిస్తుంది. దూరం నుంచి కనిపిస్తుంది అంటే టెన్షన్ లేదు. అంటే ఒక 500 meters 500 meters కనిపిస్తుంది అంటే మనం గరుడాన్ని పంపించి షార్ట్స్ తీసుకోవచ్చు. సో దీనికైతే వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి విన్నా నేను. అంటే నిన్న కూడా వర్షం పడ్డది కదా, కొంచెం స్లో ఉండొచ్చు. నేను 1 week. సో 1 week ముందు కొంచెం ముందు అంటే ఇప్పుడు ఎక్కువనే ఉండొచ్చు. ఇట్లాంటి అందమైన ప్లేసెస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెం సేఫ్టీ మెజర్స్ తోటి పంపిస్తే బాగుంటుంది. కానీ స్టిల్ మనం వాళ్ళని కూడా ఏమనలేము, ఎందుకంటే కోవిడ్ కోసం మనల్ని అలో చేస్తలేరు. లేకపోతే మాత్రం వాళ్ళు కూడా హ్యాపీగా మనల్ని అలో చేస్తారు. అన్న కొంచెం ముందుకెళ్ళి చెప్తా, ఇప్పుడు రైట్ నౌ మనకి పర్మిషన్ దొరికింది, అది కూడా హై ప్రయారిటీ మీద. మనకి జస్ట్ 10 minutes అంటే 10 minutes ఉంది. వెళ్ళాలి, 10 minutes షూట్ చేసుకోవాలి, మళ్ళీ వాపస్ వచ్చేయాలి. దాని నార్మల్ ఎవరైతే కుంతల వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటారో ఇప్పుడు రాకండి, ఎవరిని అలో చేయరు, ఎందుకంటే COVID-19. దాని తర్వాత వీళ్ళకి కూడా సీరియస్గా అసలు ఏమంటారు, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. ఒకవేళ ఏమైనా రూల్స్ ఏమైనా బ్రీచ్ చేసి రావాలనుకుంటే, ఏమైనా కుంతల రావాలనుకుంటే మాత్రం రాకండి. ఈ వీడియో చూసి సంతోషించండి. తొందరలోనే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో అది నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా. సో అది చూసి మీరు కుంతలాకి వెళ్ళొచ్చు. బట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేసినా ఏదైనా అనుకున్నా మాత్రం రాకండి, లాభం లేదు.
ఏదో ఒక బండి తీసుకోమనేసరికల్లా మేము ఒకటే బండి తీసుకొని వచ్చినాం. అంటే సావిత్రి మీద వచ్చినట్టు ఆఫ్ కోర్స్ ఈ రోడ్ బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. సో రైట్ నౌ మన వెనకాల కుంతల వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా. ఫుల్ వాటర్ ఫ్లో లేదు, కాకపోతే వాటర్ ఫ్లో అవుతుంది. ఇంతసేపు డ్రోన్ ఎగిరేసిండేడా, అద్భుతమైన డ్రోన్ షాట్ తీసినాం. కాకపోతే జరిగింది ఏంటంటే ఆ వెనకాల చెట్ల మధ్యలో మేము ఏడున్నాం, మా డ్రోన్ ఏడుంది అసలు ఏం కనిపిస్తలేదు. కొంచెంసేపు అయితే మేమే ఆగమైపోయినాం, అసలు ఏడుంది ఆ డ్రోన్ ఉంది ఇంత పిస్కంతా. చాలా రిస్కీ, కాకపోతే ఫైనల్లీ వచ్చింది, ఆ బాక్స్లో కూర్చుంది. పోదామా? నాకు తెలిసి ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఏమైనా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ కష్టపడి డ్రోన్ షాట్స్ తీసిన. డ్రోన్ షాట్స్ ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు గుండె డబల్ స్పీడ్ కొట్టుకుంటుంది. ఇంకా హైదరాబాద్ ఇటు వెళ్తే 256 కిలోమీటర్స్, ఇటు వెళ్తే ఆదిలాబాద్ 46. మనం వెళ్ళాల్సింది ఇటే పొచ్చిరా వాటర్ ఫాల్స్కి. సో మన ఫ్రెండ్ రవికిరణ్ కస్తూరి ఆదిలాబాద్లో ఉంటాడు. ఫస్ట్ నేను ఫోన్ చేసిన ఆదిలాబాద్కి వచ్చే ముందే, మనోడు ఏమన్నాడు వీలు కాదన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఈరోజు అదృష్టం కొద్దీ ఆదిలాబాద్ వస్తున్నా అంటే వచ్చి కలుస్తా అన్నాడు. పొచ్చిరా వాటర్ ఫాల్స్ జస్ట్ 3.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. సో అనుకుందాం ఎట్ సైడ్ అటా ఇటా స్ట్రైటా. నా పొచ్చిరా వాటర్ ఫాల్స్ ఇటేనా? థ్యాంక్ యూ. సో 3.5 కిలోమీటర్స్ కుంతల నుంచి పొచ్చిరా వాటర్ ఫాల్స్ అయితే చాలా దగ్గర. క్లోజ్ చేశారు తమ్ముడు, అబ్బా ఏడవైనా సరే క్లోజ్ చేస్తారు. చూసందా వాడు లేడుగా మమ్మల్ని నిలగొట్టడానికి. పరిస్థితి ఇదనమాట. ఏడికి పోయినా సరే గేట్లు వేసి ఉన్నాయి, రాకండి అని చెప్పి అంటుర్రు. అబ్బా వాటర్ అయితే కనిపిస్తుంది లైట్గా. అగో వచ్చిండు, నేను చెప్పినా కదా ఆదిలాబాద్ దోస్త్ అని చెప్పి, మిస్టర్ రవికిరణ్ కస్తూరి. ఏందది కింద పొట్ట, చిన్న పొట్ట? అబ్బా కొంచెం పెద్ద వాటర్ ఫాల్, అంటే మినీ సైజ్ వాటర్ ఫాల్. మనం పోలేము, మన గరుడ పోతుంది. డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. గరుడాన్ని పంపించి కొన్ని అద్భుతమైన డ్రోన్ షాట్స్ అయితే తీసిన. నాకైతే అద్భుతం అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పాలి. చాలామంది అన్న డ్రోన్ షాట్స్ ఎక్కువైపోతున్నాయి అంటారు, బట్ దట్స్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ కదా. కింది నుంచి అందరం చూస్తాం, పైనుంచి చూడటం అది కొంచెం వెరైటీ. కాబట్టి కొంచెం ఎక్కువైనా సరే డ్రోన్ షాట్సే పెడుతున్నా. రవి బ్రో హాయ్ విజయ్. సో రవి ఏమంటుండంటే, యాక్చువల్గా రవి ఆదిలాబాద్లోనే ఉంటాడు. ఇంకా వాటర్ ఇంకా చాలా వస్తుందంట. ఎప్పుడు వస్తుంది, ఏ మంత్ వస్తుంది? ఎప్పుడు వస్తాయంటే వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే వస్తాయి వాటర్. వర్షం పడ్డప్పుడు అప్పుడు వచ్చి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ఆ టైంలో నీ కెమెరాలు సహకరిస్తే లేవు.
గోపురాలు ఉంటాయి కదా గోపురాలు ఉంటాయి కదా నేను ఇట్లా బ్లాగ్ చేస్తుంటే నాకు ఎవరెవరు కాల్ చేస్తూ ఉంటారు. సో చూడండి. వాటర్ ఫాల్ది ఫ్లో అయితే జబర్దస్త్ ఉంది. కొన్ని ఫొటోస్ దిగుదాం, దిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళి గాయత్రి వాటర్ ఫాల్స్ ఉంది, దానికి పోదాం.